అసలు నువ్వేమనుకుంటున్నావు? మా నాన్నగారికే ఎదురు సమాధానం చెప్తావా? వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదని నాన్నగారు చెప్తూనే ఉన్నారు కదా. వాళ్ళు వేరు, మనం వేరు. సారీ బిగ్ తాతయ్య, అమ్మని ఏమనద్దని చెప్పండి. ఇందులో అమ్మ తప్పేం లేదు. తప్పంతా మాదే. అమ్మ మాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదు కదా? సరే, ఇక నుంచి అమ్మతో మేం మాట్లాడం. అమ్మా, ఇక నువ్వు మాతో మాట్లాడొద్దు, సరేనా? అయ్యో, అవునమ్మా, ఇక నుంచి నీకు మాకు కట్టి. వెళ్ళిపోతామమ్మా, మా గదికి మేము వెళ్ళిపోతాం. ఓకేనా తాతయ్య? అమ్మని ఏమనకండి. పద. అక్క, ఇది అతుక్కోవట్లేదు. ఇది అతుక్కోదులేరా, పద వెళ్దాం. ఈ పిల్లలేంటో ఈ ఇంటిని సర్వనాశనం చేస్తున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వదిలేండి సార్, వదిలేండి సార్. సార్, ఎరా నొప్పిగా ఉందా? అవును సార్. ఎదుటి వాళ్ళ నొప్పి తెలీదరా? తెలీదా? వదిలేండి సార్, వదిలేండి సార్, వదిలేండి సార్. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా? వాళ్ళని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తావా? నిన్ను వదిలే సమస్య లేదురా. కొట్టు, కొట్టు. నీకు అసలు పసిపిల్లలంటే జాలి లేదు కదా? సార్, మీరు రండి సార్, కొట్టండి.
నా రోజే పట్టుకొని కుమ్మాల్సిందిరా. కానీ మా పిన్ని దయ వల్ల బతికి బయటపడ్డావు. చెప్పరా, చెప్పు. పిల్లల్ని ఎందుకు బెదిరించావు? ఝాన్సీ మీద ఎందుకు అటాక్ చేశావు? చెప్పరా. వద్దు సార్, కొట్టకండి సార్. చెప్పేస్తాను. మీ పిన్నే చేయమన్నారు సార్. ఆవిడ చెప్తేనే అలా చేశాను. సరే, అలా చేయమని చెప్పింది మా పిన్నే అనుకుందాం. మరి రాణి పెళ్లి చేసుకోబోయే వాళ్ళింటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వాళ్ళని బెదిరించావు? నిన్నెవడు పంపించాడు? అసలు వాడి మోటివ్ ఏంటి? చెప్పరా, చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు, ఎవడాడు? టామ్ సార్. టామా? వాడు జైల్లో ఉన్నాడు కదా, నిజం చెప్పరా. సార్ చెప్పరా. నిజం చెప్తున్నాను సార్. ఇదంతా నాతో చేయిస్తుంది టామే సార్. తనకి శిక్ష పడేలా చేసిందని రాణి మీద కక్ష తీర్చుకోవడానికి నన్ను పనిలో పెట్టుకున్నాడు సార్. నేను ఆ పనిలో ఉండగా మీ పిన్ని వచ్చి పిల్లల్ని బెదిరించమని చెప్పారు. డబ్బులు వస్తున్నాయి కదా అని 2 పనులు చేశాను సార్. అంతే సార్, అంతే. రాణి జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా వాడింకా తన మీద కక్ష సాధించాలని చూస్తున్నాడా? టామ్, రావణ్ పోలీసులకు దొరికిపోయాడని ఇప్పుడే న్యూస్ వచ్చింది. వాట్? మీ వాడు దొరికింది ఎవరికో కాదు, డైరెక్ట్గా ఎస్ఐ గౌతమ్ గారికి దొరికిపోయాడట. ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే. ఆల్రెడీ ఇంటరాగేషన్ కూడా స్టార్ట్ చేశారు. రావణ్ గారు దొరికిపోయాడా? మై గాడ్. గౌతమ్ సార్ గురించి మీకేమో కానీ నాకు మాత్రం బాగా తెలుసు. ఖచ్చితంగా వాడి నోటి నుంచి నిజం కక్కించేదాకా వదిలిపెట్టరు. మీ పేరు బయటకు వచ్చినా రావచ్చు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. నేను వాడికి పన్నప్పగించింది అంటే ఇప్పుడు నేను అనుకున్నది జరగదా? నో. రాణి పెళ్ళయిన తర్వాత సుఖంగా ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నా ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. ఎలా? అది జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి?